ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేస్తున్న తమకు ఉద్యోగరీత్యా పలు సమస్యలతో ఒత్తిడికి గురవుతున్నామని సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్డు వెల్ఫేర్ కార్యదర్శుల సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ హనీ ప్రవీణ్ కోరారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్డు వెల్ఫేర్ కార్యదర్శుల సంఘం సభ్యులు ఎమ్మెల్యే అంజిబాబును కలిసి వినతి పత్రాన్ని అందించారు. ప్రవీణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 125 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయని, ప్రస్తుతం అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 3,358 మంది వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారని, 5 ఏళ్ల అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులుగా మార్చి మాతృశాఖ సాంఘిక సంక్షేమ శాఖ మార్పు చేయాలని, సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇవ్వాలని, 1/10/2019 నుండి సర్వీస్ కాలంగా గుర్తించి నేషనల్ ఇంక్రిమెంట్లు అందించాలని, ఉద్యోగుల అభ్యర్థన మేరకు సాధారణ బదిలీలు కల్పించాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమానికి అనుకూలమైన ఉత్తర్వులు జారీ చేయడం కోసం తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ అంకిత భావంతో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేస్తున్న వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం బాలాజీ, మద్దా డేవిడ్ రాజు, జి రామకృష్ణ, పి రమేష్, పి ధనకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు హనీ ప్రవీణ్ అండి. నేను వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ అసోసియేషన్ ఏపీకి సంబంధించి జనరల్ సెక్రటరీగా పనిచేస్తాను. ముఖ్యంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ ఎదుర్కొన్న సమస్యల గురించి వివిధ ప్రజాప్రతినిధులు కలిసి వాళ్ళకి విన్నవించుకోవాలని తీర్మానాన్ని మా స్టేట్ జనరల్ బాడీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా మాకు సోషల్ ఇంక్రిమెంట్ రావట్లేదు. మేము ఫస్ట్ నోటిఫికేషన్ కానీ 9 నెలలు అయినప్పుడు కూడా పర్మనెంట్ అయిన తర్వాత ఆ ఇంక్రిమెంట్ కానీ, అలాగే సెకండ్ నోటిఫికేషన్ వాళ్ళకి 5 months ఇంక్రిమెంట్ కూడా ఇంతవరకు రాలేదు. అంతేకాకుండా మాకు సీనియారిటీ ప్రకారం ఫస్ట్ ప్రమోషన్ ఛానల్ క్లియర్గా డిఫైన్ అయినా కానీ ఇప్పుడు దాకా ప్రమోషన్ ఛానల్ కూడా ఇవ్వలేదండి. మాకు మాతృశాఖ కూడా ఉండకపోవడం వల్ల అన్ని శాఖలు కూడా మా మీద పనిని ఉద్యోగాలను క్రియేట్ చేసి అన్ని శాఖల పనులు చేయించుకుంటున్నారు. కాబట్టి సాంఘిక సంక్షేమ శాఖని ముఖ్యంగా మాతృశాఖగా ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఎఫ్ఏఎస్ఎల్ ఫుల్ అండ్ అడిషనల్ ఛార్జ్గా మాకు ఒక వెల్ఫేర్ సెక్రటరీకి అడ్మిన్ డ్యూటీ కానీ ఎడ్యుకేషన్ డ్యూటీ కానీ వేయడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా వారు 2 రకాల ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నప్పటికీ వారికి ఎటువంటి ఎఫ్ఏఎస్సీ అలవెన్స్ కూడా ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సదరు విషయాలన్నింటినీ ఈ గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పులపర్తి రామాజీ గారికి నివేదించడం జరిగింది. సార్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. దీంతోపాటు ముఖ్యంగా ఈరోజు అత్యధిక ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్న అంటే ఈ జిల్లాలో కాదు, ఈ మన జిల్లాలో కాకుండా వేరే జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2-3 జిల్లాల్లో పెన్షన్ పంపిణీ విషయంలో రాత్రి 12 గంటల 1 నిమిషానికి పెన్షన్ స్టార్ట్ చేయాలని మా మీద ఒత్తిడికి గురి చేయడం జరిగింది. అలా ఒత్తిడికి గురి చేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిశీలించినప్పుడు ప్రజలు కూడా దాన్ని ఎంతో చాలామంది అసౌకర్యంగా ఫీల్ అయ్యి ఈ సమయంలో ఎందుకు పొద్దున్నే ఇవ్వచ్చు కదని చెప్పారు. దీని అందరికీ కారణం ముఖ్యంగా 6 గంటలకి ప్రభుత్వం పెన్షన్ పెంచాలని తెలియజేసినప్పుడు కూడా కొంతమంది ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు అత్యుత్సాహంతో కొన్ని జిల్లాల్లో ఇది 12 గంటల 1 నిమిషం స్టార్ట్ చేయాలని, లేదా 3 గంటలకి 2 గంటలు కూడా స్టార్ట్ చేయాలని, అలాగే సచివాలయం నిద్రపోవాలని ఆంక్షలు పెట్టి మమ్మల్ని ఒత్తిడి గురి చేస్తున్నారు. కాబట్టి సదరు విషయాన్ని అధికారులు కొంచెం సహృదయంతో అర్థం చేసుకుని మాకు 6 గంటలు ప్రభుత్వం నియమించిన ఏ విధానం అయితే ఉందో ఆ విధానంలో పనిచేస్తే అటు ప్రజలకి ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలియజేస్తూ మా సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.